హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం టోఫు మసాలా కర్రీ. ఇది వెజిటేరియన్స్కి చాలా మంచి ఆప్షన్. చపాతీ, పులావ్, ఫ్రైడ్ రైస్ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. టోఫు హెల్త్కి చాలా మంచిది. డైట్ రెసిపీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. కావలసిన ఇంగ్రీడియంట్స్: టోఫు 500 గ్రాములు, ఉల్లిపాయ 1 కప్పు, టమాటా ప్యూరే 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రను వేసి వేపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరేని వేసుకోవాలి. ఒకసారి పూర్తిగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి. హోమ్మేడ్ గరం మసాలాకి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ చాలా రెడ్గా ఉంటుంది, కానీ స్పైస్ లెవెల్ మరీ అంత ఎక్కువగా ఉండదు. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ముందుగా చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఈ టమాటా గ్రేవీ జీడిపప్పు పేస్ట్తో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ థిక్గా అనిపిస్తే మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రేవీ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న టోఫు ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టోఫు ముక్కలు గ్రేవీతో కలిసేలా పూర్తిగా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. చూడడానికి అచ్చు పన్నీర్ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. టోఫు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువగా మిక్స్ చేస్తే విరిగిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టోఫు పీసెస్ గ్రేవీలో కుక్ అవడం వల్ల చూడడానికి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే టోఫు మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.